అందరికి జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ముదిరాజ్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే స్కిన్ గురించి. కొరియన్ గ్లాస్ స్కిన్ వల్ల సీక్రెట్ అయితే మీకోసం అయితే తీసుకొచ్చేసిన. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కాస్త క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పే టాపిక్ ఏంటంటే స్కిన్. కొరియన్ స్కిన్ వల్ల సీక్రెట్ కాబట్టి కొరియన్ స్కిన్ నే ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ స్కిన్ చూసినట్టు అబ్జర్వ్ చేయండి. చాలా నేను కింద చూపిస్తున్న పిక్చర్ లో చాలా గ్లాసీగా షైనీగా ఉంటది కాబట్టి మన స్కిన్ కూడా అట్లా ఉండాలని కోరుకోవాలి. కాబట్టి ఒక మంచి రెమెడీని అయితే మేము ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ క్రీమ్ కి యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డవ్ సోప్ తీసుకోవాలంటే న్యాచురల్ గా మీరు ఏదైతే సోప్ యూజ్ చేస్తారో రెగ్యులర్ గా ఆ సోప్ తీసుకున్నా సరే. నెక్స్ట్ మిల్క్ కనబడుతుందా, మిల్క్. తర్వాతకి కార్న్ఫ్లోర్ ఏ కిరాణా స్టోర్లో అడిగినా కార్న్ఫ్లోర్ ఇస్తారు. నెక్స్ట్ గంజి ఉంటుంది కదా, మనం అన్నం వండుకునే ముందు గంజి. ఈ క్రీమ్ కోసం సపరేట్ గా అన్నం వండాల్సిన అవసరం లేదు. అట్లా చేసినావు బై బై టాటా గుడ్ బై గయా. అయితే ఈ క్రీమ్ ని ఒక 6 to 8 months యూజ్ చేసిన చాలా మంచిగా అనిపించింది. స్కిన్ అనేది స్మూత్ గా అయింది, ప్లస్ గ్లాసీగా షైనీగా కూడా అయింది. అబ్జర్వ్ చేయండి, ఓకేనా, కనబడుతుందా? సో మీరు కూడా యూజ్ చేయాలని మీకు న్యాచురల్ గా ఈ క్రీమ్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సోప్ ఉంటుంది కదా, సోప్ ని మనం చిన్న చిన్న పీస్ లాగా తురుముకోవాలి. కనబడుతుందా సోప్? నేను యూజ్ చేసినా కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇది. ఎందుకంటే వాడిన వెంటనే కొంచెం ఒక వారానికి అయితే రిజల్ట్ మంచిగా అనిపించింది నాకైతే. ఇది వాడే ముందుకు ఎప్పటికీ ఒక 2 days కి 3 days కి పింపుల్ అనేది వస్తూనే ఉంటుండే. ఇది ఈ రెమెడీ వాడినప్పటి నుండి అయితే కొంచెం పింపుల్స్ అనేది కంట్రోల్లో ఉండడం, స్కిన్ అనేది స్మూత్నెస్ అవ్వడం అయితే జరిగింది నాకైతే. మెయిన్గా మేము అమ్మాయిలం ఎట్లా అంటే అన్నం లేకుండానే ఉంటాం, కానీ మేకప్ లేకుండా అందం లేకుండా ఓకే. మొత్తం తురుముకోవడం అయితే జరిగింది, కనబడుతుందా సోప్ని? చలో క్రీమ్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఫస్ట్ మనం మెయిన్గా మొన్న ఒక వీడియోలో చెప్పినట్టు కూడా ప్రతి ఒక్క ఐటమ్కి మనము గ్లాస్ ఐటమ్ అయితే యూజ్ చేయాలి, ఓకేనా. గ్లాస్ ఐటమ్ గంజి కనబడుతుంది. తర్వాత పాలు, అలోవెరా జెల్. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేసేది అయితే పతంజలి అలోవెరా జెల్. మీరు కూడా యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాతకి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది, ఎక్కువ. దెన్ సోప్ ఉంది కదా, మనం సోప్ వేసుకోవాలి. వీడియోలో ఉపయోగవచ్చు. మళ్ళీ సోప్ కాకుండా ఇంకేమైనా వేస్తున్నాం అది కూడా డౌట్. సోప్ వేస్తున్నాం, ఓకేనా. ఇట్లా గ్లాస్ మెటీరియల్ ఒక 5-10 minutes వదిలేయాలి. ఎందుకంటే సోప్ అనేది మొత్తం ఇంట్లో కరగనివ్వాలి, ఓకేనా. ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం కరిగిపోయింది డవ్ సోప్ ఇందులో. దెన్ నెక్స్ట్ మనం గ్యాస్ మీద లో ఫ్లేమ్ మీద ఇది బాయిల్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు చూపిస్తా పదండి. సో నేనైతే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఖచ్చితంగా. హై ఫ్లేమ్లో ఉంటే ఏంటంటే మాడిపోయి స్మెల్ రావడం జరుగుతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes బాయిల్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ మనం 15 minutes ఉంచుకోమన్నా కదా, 15 minutes అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. క్రీమీ టెక్స్చర్ అయితే నాకు వచ్చేసింది, ఓకేనా. చక్కగా ఉండాలి, లేకపోతే ఈ కార్న్ఫ్లోర్ తోని మనకి నువ్వు ఏం చేస్తున్నావురా. ఇదైతే చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా ఈ లైవ్ లో అయితే రిజల్ట్ అయితే చూపించడం జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు నా ఫేస్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ ఫేస్ కే 1 side పెట్టుకొని మీకైతే రిజల్ట్ చూపించడం జరుగుతుంది. నేనైతే హాఫ్ సైడ్ అయితే అప్లికేషన్ అయితే వేసుకున్నాను. మేము ముందే చూపిస్తాను రిజల్ట్, ఓకేనా. ఒక 20 minutes ఉంచుకోవాలి ఖచ్చితంగా. నైట్ క్రీమ్ పెట్టుకుని ఒక 20 minutes ఉంచుకొని కలుపుకోవాలి. ఆఫ్టర్ 20 minutes అయితే డ్రై అయిపోయింది టోటల్గా. మనమైతే రఫ్ చేసి చూద్దాం.
చాలా స్మూత్ అవుతుంది. నాదైతే స్కిన్ చాలా స్మూత్ అయింది. అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఒక 1 మినిట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ దానికి చూడండి, ఇది ఎంత స్మూత్నెస్ కనబడుతుందో. ఇది చూడండి ఆఫ్టర్ క్రీమ్, చాలా స్మూత్ ఉంది. ఒక 20 మినిట్స్కే ఎంత స్మూత్ అయిందంటే 6 మంత్స్ యూస్ చేయండి, ఎంత బాగా అవుతుందో మీది అబ్జర్వ్ చేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. ఈ రెమెడీ కాస్త మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్.